జ్యువెలరీ హన్మకొండ ప్రారంభోత్సవ ఆఫర్ ఫ్లాట్ 20% VA డిసెంబర్ 14 నుండి 22 వరకు. నమస్కారం. ఈరోజు మనం వీడియోలో బరువు తగ్గడానికి ఎలాంటి ఆహారాలు తీసుకోవాలో చూద్దాం. బరువు తగ్గాలంటే చాలామంది వివిధ రకాల డైట్స్ ఫాలో అవుతూ ఉంటారు. మనం ఎలాంటి డైట్స్ తీసుకున్నా కానీ కూడా మనం ఒక హెల్దీ బ్యాలెన్స్ డైట్ వాడడం వల్ల మంచిది. అంటే మీరు ఏ డైట్ తీసుకున్నా కానీ ఏదో ఒక న్యూట్రియంట్ మిస్ అయింది అనుకోండి, దాన్నే అన్హెల్దీ డైట్ అంటారు. స్పెషలీ మనం కీటోజెనిక్ డైట్ కానివ్వచ్చు, వేరే డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ డైట్స్లో కూడా మనం ఏం చేస్తామంటే కొన్ని పోర్షన్ ఆఫ్ బాడీకి కావాల్సిన ఇంపార్టెంట్ న్యూట్రియంట్స్ని తీసేస్తామన్నమాట. సో ఇలా మనం తీసేయడం వల్ల బాడీకి కావాల్సిన న్యూట్రియంట్స్ అనేవి అందవు. కొద్దిసేపటి వరకు బాగానే ఉంటుంది బాడీ, కొన్ని రోజుల తర్వాత మనకి ఆ సైడ్ ఎఫెక్ట్స్ అనేవి కనిపిస్తూ ఉంటాయి. సో ఒక హెల్దీ వేలో ఒక బ్యాలెన్స్ డైట్, మనం తీసుకునే డైట్లో క్యాలరీస్ అనేవి క్యాలిక్యులేట్ చేసుకొని మనం ఎంత క్యాలరీస్ తింటున్నాం, ఆ క్యాలరీస్లో ఏమేమి ఉన్నాయి అంటే కార్బోహైడ్రేట్స్, ఫ్యాట్స్, ప్రోటీన్స్ ఇవన్నీ ఉన్నాయా లేదా, వైటమిన్స్, మినరల్స్ అనేవి కరెక్ట్గా ఉన్నాయా లేదా అనేది చూసుకోవాలి. అంటే జనరలీ మనం ఫుడ్ని కనుక డివైడ్ చేసినట్టు అయితే మ్యాక్రోన్యూట్రియంట్స్ ఇంకా మైక్రోన్యూట్రియంట్స్ అంటాం. మ్యాక్రోన్యూట్రియంట్స్ అంటే కార్బోహైడ్రేట్స్, ఫ్యాట్స్, ప్రోటీన్స్. ఈ క్వాంటిటీస్ ఎలా తీసుకుంటున్నారు? కార్బోహైడ్రేట్స్ మీరు కనుక ఎక్కువగా తీసుకుంటున్నట్టు అయితే, ప్రోటీన్స్ అనేది తక్కువగా తీసుకుంటున్నట్టు అయితే డెఫినెట్లీ వెయిట్ గెయిన్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఫ్యాట్ కంటెంట్ ఎక్కువగా పెరిగిపోయే అవకాశాలు ఉంటాయి. సో ఎప్పుడే కానీ క్వాంటిటీ ఆఫ్ కార్బోహైడ్రేట్స్ని తక్కువగా చేసి ప్రోటీన్ కంటెంట్ ఇంకా గుడ్ అమౌంట్స్ ఆఫ్ ఫ్యాట్స్, అంటే మన బాడీకి ఎంత ఫ్యాట్స్ రిక్వైర్మెంట్ ఉందో అంతే తీసుకోవడం వల్లే మీరు ఈజీగా బరువు తగ్గడానికి హెల్ప్ అవుతుంది. సో ఒక ప్లేట్ కనుక తీసుకున్నట్టు అయితే ఎప్పుడే కానీ మనం ఓన్లీ చాలామంది ఏం చేస్తారంటే రైస్ ఇంకా కర్రీ అని పెట్టుకొని తినేస్తూ ఉంటారు. కానీ దీనికన్నా ముందు ఎగ్జాంపుల్ మీరు 1 o'clockకి లంచ్ చేస్తున్నారు, లంచ్ చేసే ఒక హాఫ్ అన్ అవర్ ముందు ఒక బౌల్ ఫుల్ ఆఫ్ వెజిటేబుల్ సాలెడ్స్ని తీసుకోండి. వెజిటేబుల్స్లో మనకి క్యారెట్ కానీ, కుకుంబర్, బీట్రూట్, క్యాప్సికమ్ అండ్ ఇంకా మనకి నచ్చిన వెజిటేబుల్స్ ఏవైతే ఉంటాయో అవి నీట్గా చాప్ చేసుకొని దాంట్లో కొంచెం పుదీనా యాడ్ చేసేసుకొని, కొరియాండర్ యాడ్ చేసుకొని, కొంచెం నిమ్మకాయ, పెప్పర్ యాడ్ చేసుకుంటే ఇట్ విల్ బీ సో టేస్టీ. సో ఇది ఫస్ట్ తినేసేయాలి. ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే కొంచెం మీ స్టమక్లో ఎక్కువగా హెల్దీ ఫుడ్ తోటి నిండిపోయి ఉంటుంది. వెజిటేబుల్ సాలెడ్ తర్వాత మీరు కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ని అండ్ క్వాంటిటీ ఆఫ్ కార్బోహైడ్రేట్స్ని తగ్గించి కర్రీ క్వాంటిటీని ఎక్కువగా తీసుకోండి. సపోజ్ మీరు ఒక కప్ బ్రౌన్ రైస్ తీసుకున్నారనుకోండి, ఈ కప్ బ్రౌన్ రైస్కి హాఫ్ కప్ ఆఫ్ ప్రోటీన్ అనేది కంపల్సరీ ఉండాలి అండ్ హాఫ్ కప్ ఆఫ్ కర్రీ అనేది ఉండాలి. అండ్ దీని తోడుగా మనకి ఒకవేళ కర్డ్ తీసుకునే అలవాటు ఉంటే లో ఫ్యాట్ కర్డ్ అనేది కూడా డైట్లో ఉండేలాగా చూసుకోవాలి. మినిమం 1 లేదా 2 కర్రీస్ ఉండేలాగా చూసుకోండి. ఏదైనా ఒక ప్రోటీన్ రిచ్ ఐటమ్, అంటే నాన్ వెజిటేరియన్ అయితే నాన్ వెజిటేరియన్, లేదా ఒక గుడ్డు యాడ్ చేసుకోవచ్చు, పన్నీర్ యాడ్ చేసుకోవచ్చు, లేదంటే థిక్ దాల్. చాలామంది ఏం చేస్తారంటే సాంబార్స్, రసం తీసుకుంటారు. దీంట్లో మనకి క్వాంటిటీ అనేది తక్కువగా ఉంటుంది, అంటే ప్రోటీన్ క్వాంటిటీ అనేది తక్కువగా ఉంటుంది. సో ప్రోటీన్ క్వాంటిటీ ఎప్పుడైనా మీ డైట్లో తక్కువగా ఉంటే అది వెయిట్ లాస్ ప్రాసెస్కి అంత హెల్ప్ అవ్వదన్నమాట. సో ప్రోటీన్ ఎక్కువగా కావాలంటే థిక్ దాల్స్ని మీరు ఆప్ట్ చేసుకోండి. అండ్ అదే ఈ ప్లేట్ అనేది ఇలా కన్స్యూమ్ చేసుకోవచ్చు. చాలామందికి వెయిట్ లాస్ ప్రాసెస్లో వాళ్ళు ఎదురుపడే ప్రాబ్లం ఏంటి అంటే ఊరికే ఆకలేస్తూ ఉంటుంది, వాళ్ళకి తీసుకోవాలనే ఎక్కువగా థింక్ చేస్తూ ఉంటారు, అది తినాలి ఇది తినాలి అని. సో అలాంటి టైంలో మీరు ఎలాంటి ఆహారాలు తీసుకోవాలంటే ఏదైనా ఒక ఫ్రూట్. కొంతమందికి స్వీట్ క్రేవింగ్స్ అనేవి ఎక్కువగా పెరిగిపోతూ ఉంటాయి. స్వీట్ క్రేవింగ్ కనుక మీకు ఎక్కువగా ఉందనుకోండి, అది మెగ్నీషియం డెఫిషియన్సీ వల్ల కూడా అవ్వచ్చు. మెగ్నీషియం అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఈ మెగ్నీషియం తక్కువగా ఉండడం వల్ల కూడా మనకి చాలా ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. బికాజ్ మోర్ దాన్ 700 ఫంక్షన్స్ అనేవి మనకి మెగ్నీషియం పైనే డిపెండ్ అవుతుంది. సో మీకు ఆల్రెడీ ఏదైనా క్రేవింగ్స్ వస్తున్నాయి మధ్యలో వెయిట్ లాస్ ప్రాసెస్లో, మీకు ఏదైనా క్రేవింగ్స్ వస్తున్నాయి అంటే అసలు ఆ క్రేవింగ్స్ ఎలా వస్తున్నాయి, దేనివల్ల వస్తుంది అనేది ఫస్ట్ మనం తెలుసుకొని దెన్ దానికి కావాల్సింది దాన్ని ఇచ్చేయడం వల్ల మనకు ఆ క్రేవింగ్స్ అనేవి తగ్గిపోతాయి. అండ్ ఎనఫ్ హైడ్రేషన్ కూడా ఇంపార్టెంటే. అంటే మీరు వెయిట్ లాస్ ప్రాసెస్లో హైడ్రేషన్ కరెక్ట్గా లేకపోతే కూడా మీకు ప్రాసెస్ అంటే మీ వెయిట్ లాస్ జర్నీ అనేది కరెక్ట్గా అవ్వదు. వాటర్ అనేది ఎక్కువగా తీసుకోండి, కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ డైట్లో ఉండేలాగా చూసుకోండి, ప్రోటీన్స్ ఎక్కువగా తీసుకోండి, స్మాల్ మీల్స్ ఎట్ రెగ్యులర్ ఇంటర్వెల్స్ తీసుకునేలాగా చూడండి. సో ఇలాంటి ఆహారాలు
ఆహారాలు కనుక మీ డైట్లో ఉన్నట్టయితే వెయిట్ లాస్ ప్రాసెస్ అనేది ఈజీగా అవుతుంది, ఎటువంటి ప్రాబ్లం ఉండకుండానే బాగా హెల్ప్ అవుతుంది. సో వెయిట్ లాస్కి ఓన్లీ డైట్ ఒకటే హెల్ప్ అవ్వదండి, బికాజ్ 70% డైట్, మిగతా పర్సెంట్ ఎక్సర్సైజ్ ఆల్సో మ్యాటర్స్. సో ఈ ఎక్సర్సైజ్ మినిమం మీరు కొన్ని ఎక్సర్సైజెస్ అంటే ఇంట్లోనే కొన్ని ఎక్సర్సైజెస్, కొన్ని మైక్రో ఎక్సర్సైజెస్ చేయొచ్చు. ఒకవేళ మీకు యోగా చేసే అలవాటు ఉంటే యోగా చేయొచ్చు, లేదంటే మీరు బయటికి వెళ్ళి వాకింగ్ చేస్తారంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు వెయిట్ లాస్ ప్రాసెస్లో ఉన్నారు అండ్ వాకింగ్ చేయాలనుకుంటున్నారు, యాక్చువల్గా 10,000 అడుగులు వేయాలి రోజు. సో ఈ 10,000 అడుగులు ఒకటేసారి స్టార్ట్ చేయకుండా స్టార్ట్ విత్ 4,000, 6,000 స్టెప్స్, దాని తర్వాత 8,000 స్టెప్స్, దాని తర్వాత 10,000 స్టెప్స్. ఇలా మనం మార్నింగ్ నుంచి నైట్ వరకు 10,000 స్టెప్స్ కంప్లీట్ అయ్యేలాగా చూసుకోండి. సో ఫిజికల్ యాక్టివిటీతో పాటు డయట్, దీంతో పాటు నిద్ర, మినిమం 8 గంటల నిద్ర ఉండేలాగా చూసుకోండి. ప్రాపర్ హైడ్రేషన్ ఇస్తున్నారా లేదా అది చూసుకోండి. ఎక్కువగా స్ట్రెస్ అనేది ఉండకూడదు అనమాట. సో స్ట్రెస్ ఉండకుండా ఇవన్నీ చేశారనుకోండి, వెయిట్ లాస్ ప్రాసెస్ అనేది ఈజీగా ఉంటుంది అండ్ తొందరగా బరువు తగ్గగలుగుతారు అండ్ హెల్దీ వేలో తగ్గగలుగుతారు. ఎందుకంటే మీ బాడీకి కావాల్సిన మైక్రోన్యూట్రియంట్స్ అండ్ మ్యాక్రోన్యూట్రియంట్స్ రెండు ఇస్తారు అండ్ మీ బాడీకి ఎన్ని క్యాలరీస్ కావాలో అన్నీ ఇస్తారు. అండ్ ఖర్చు పెట్టడం కూడా మనకి ఎక్సర్సైజ్ ద్వారా ఎక్కువగా పెరుగుతుంది కాబట్టి వెయిట్ లాస్ అనేది ఈజీగా అవుతుంది. మీ బిఎంఆర్ అంటే బేసల్ మెటబాలిక్ రేట్ని చెక్ చేసుకోండి, అంటే మీ హైట్కి తగ్గట్టు బరువు ఎంత ఉన్నారు అండ్ దీని తోడుగా మీ మీ ఏజ్ ఇవన్నీ క్యాలిక్యులేట్ చేసి బిఎంఆర్ బేసల్ మెటబాలిక్ రేట్ని క్యాలిక్యులేట్ చేసుకోండి. సపోజ్ మీకు 1500 కిలో క్యాలరీస్ బిఎంఆర్ ఉందనుకోండి, మీరు బరువు తగ్గాలి అంటే ఎక్కువగా డ్రాస్టికల్గా బిఎంఆర్ని తగ్గించకండి. ఒక 200 నుంచి 300 క్యాలరీస్ని తగ్గించి ఒక హెల్దీ బ్యాలెన్స్ డైట్ యూస్ చేసుకోవడం వల్ల బాగా తగ్గుతారు. రైట్, ఇంకొక టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్కారం.